అందరికీ నమస్కారం. ఈరోజు కథ యాటిట్యూడ్ బాస్ మనసంతా నువ్వే చెలి పార్ట్ 9. ఇంకా స్టోరీలోకి వెళ్తే మాన్వి అలా అరిచేసరికి పడి పడి నవ్వుకుంటూ ఉంటాడు మనసులో. మాన్వి ఏడుస్తూ గగ్గోలు పెడుతూ, వామ్మో ఇప్పుడు కిడ్నాప్ కేసులో నన్ను జైల్లో వేస్తారా, వీళ్ళమ్మ నాన్న నా పీక పట్టుకొని పిసికేస్తారా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ భయపడిపోతూ ఆ బాబు వంక చూస్తుంటే వాడు ఇంతింత కళ్ళేసుకొని ఓ బోసి నవ్వుతూ మాన్వినే చూస్తూ ఉంటాడు. ఆ చూపు చూడగానే, కన్నయ్య ఏమిటయ్యా నీ లీలలు, అసలేదో నీ పండుగ జరుపుకోవాలని అనుకున్నాను కానీ నిన్నిలా నా దగ్గరికి తెచ్చుకోవాలి అనుకోలేదు. ప్లీజ్ వెన్న దొంగ, ఇంకా నన్ను పరీక్షించి చెరసాలలో వెయ్యకు అని మనసులో అని అనుకుంటూ బయటికి అనేస్తుంది. అసలెంత పిచ్చిదిది, పిల్లాన్ని కిడ్నాప్ చేశామంటే ఎంత భయపడిపోతుంది, మరి ఆఫీస్లో వీర లెవెల్లో నా మీద విరుచుకుపడుతూ ఉంటుంది ఏంటి అని ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు విరాజ్. విరాజ్ అలా మౌనంగా ఉండేసరికి, ఏంటి సార్, ఎవరి బాబు, ఎందుకు కిడ్నాప్ చేశారు? అదేంటి మాన్వి, ఈరోజు కృష్ణాష్టమి కదా, నువ్వు పూజ చేసుకుంటావేమో అని నీకు గిఫ్ట్గా ఇద్దామని బాబుని కిడ్నాప్ చేశా. సారీ, మనం కిడ్నాప్ చేశాం. సార్ మనం ఏంటి, ఇందులో నన్ను ఇరికించొద్దు చెప్తున్నా. అయినా నేను అడిగానా మిమ్మల్ని ఇలా బాబుని కిడ్నాప్ చేసి ఇవ్వండి అని? అడగలేదనుకో, నాకేం తెలుసు నీకు ఇష్టమేమో అని ఇలా కిడ్నాప్ చేసేసా. నువ్వు నా అతి ప్రియమైన పిఏ కదా అని. కానీ ఇప్పుడు ఎలా అంటే ఏంటి, మీరు కారు తిప్పండి, సారీ చెప్పి వాళ్ళ బాబుని వాళ్ళకి ఇచ్చేద్దాం. అయ్యో ఇప్పుడు అవ్వదుగా మాన్వి, ఆల్రెడీ అక్కడ ఈ పాటికి పోలీసులు వచ్చేసి ఉంటారు. ఇప్పుడు మనం వెళ్తే మనకి బ్యాండ్ మోగిపోతుంది, ఇంచుమించు ఒక 7 ఏళ్ళు జైల్లో ఉండాలి. విరాజ్ అలా చెప్తుంటే అని ఏడుస్తూ, ఎందుకు సార్ ఇలా చేశారు, ఇప్పుడు ఈ బాబుని ఏం చేద్దాం, మనిద్దరం కలిసి పెంచుకుందాం మాన్వి. ఏంటి మీరు నేను కలిసి పెంచుకుందామా? నో వే, వేర్ దెర్ ఇస్ ఏ విల్ దెర్ ఇస్ ఏ వే మా అని విరాజ్ అనేసరికి, ఏమన్నారు అంటుంది. ఏమో నాకు తెలీదు, సరేలే నువ్వు బాబుకి పూజ చేసే, మనం తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇచ్చేద్దాం. పిచ్చి కానీ పట్టిందా సార్ మీకు, బాబుకి పూజ చేయడం ఏంటి? మరి స్టార్టింగ్లో బాబుని చూసి కన్నయ్య అని ఎందుకు అరిచావు? నేను కన్నయ్యని తలుచుకున్నాను అంతే అని బాబు వైపు చూస్తూ, అయినా బాబు కూడా కన్నయ్యలానే క్యూట్గా ఉన్నాడు అని ముద్దు పెట్టుకుంటుంది. విరాజ్ నవ్వుతూ కరెక్ట్గా వాళ్ళ ఇంటి ముందు కారు ఆపుతాడు. మాన్వి విరాజ్ ఇల్లు చూసి, ఏంటి మీ ఇంటికి తీసుకొచ్చారు, నేను రాను మీ ఇంట్లోకి. నిన్నెవడు రమ్మన్నాడు? విరాజ్ అలా అనేసరికి మాన్వికి ఒళ్ళు మండి, మరి నన్ను ఎందుకు తీసుకొచ్చారు అని అడిగేసరికి, ఇందుకు అని కొన్ని బట్టలు, చిన్న చిన్న నగలు, నెమలి పింఛం మాన్వి చేతిలో పెడతాడు. మాన్వి వాటిని చూస్తూ, ఏంటి ఇప్పుడు మిమ్మల్ని కృష్ణుడిలా రెడీ చేయాలా? ఏయ్ తింగర్ మాలోకం, ఈ డ్రెస్ సైజ్ ఏంటి, నా కటౌట్ ఏంటి, బ్రెయిన్ దొబ్బేసింది నీకు కంప్లీట్గా. నోరు మూసుకొని ముందు ఆ బట్టలు అవి బాబుకి వేసి రెడీ చెయ్యి అనే కానీ, సరి ముక్క ముందే చెప్పొచ్చుగా, ఇంతసేపు కిడ్నాప్ ఇది అది అని టెన్షన్ పెట్టేశారు అని బాబీని చక్కగా రెడీ చేస్తూ ఉంటుంది. బాబు చాలా బాగున్నాడు, ఏ డ్రామా కంపెనీ నుండి పట్టుకొచ్చారు అని అడుగుతుంది మాన్వి. అప్పటి వరకు మాన్వి రెడీ చేస్తుంటే పక్క సీట్లో కూర్చొని వాళ్ళిద్దరిని చూస్తూ మురిసిపోతున్న విరాజ్ ఆ మాట వినగానే, నువ్వు ఇక్కడ పుట్టాల్సిన దాని కాదు తల్లి, అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి నీకు? థ్యాంక్ యూ సార్, నిజంగా అయితే రావు, కానీ మొన్ననే బామ్మ మాట బంగారు మూట అని ఏదో ఒక సినిమా చూసా, చాలా బాగుంది, అందులో కూడా ఇలానే ఒక పిల్లాడిని తెచ్చుకుంటారు వాళ్ళు అని గ్యాప్ ఇవ్వకుండా వాగుతూ ఉంటుంది. విరాజ్ స్టీరింగ్ కేసి తన తల బాదుకుంటూ ఉంటాడు. ఓకే సార్ అయిపోయింది అని బాబీని విరాజ్కి చూపిస్తుంది. కన్నయ్య గెటప్లో చాలా క్యూట్గా ఉన్నాడు బాబీ. విరాజ్ వాడిని తీసుకొని ముద్దు పెట్టుకొని కిందికి దిగుతుంటే, ఆగండి ఎక్కడికి వెళ్ళిపోతారు? అయితే ఏం చేయాలి, నీ చెక్క భజన వినుకుంటూ కూర్చోమంటావా? మరీ అంత బాధపడొద్దులేండి సార్, జస్ట్ 2 ఫొటోస్ తీసుకుంటా అని చెప్పి 30 ఫోటోలు తీసుకుంటూ ఉంటే విరాజ్ మాన్వి చేతిలో ఉన్న బాబీని లాక్కొని లోపలికి వెళ్ళిపోతాడు. దుర్మార్గుడు, చూడు అవసరం తీరిపోగానే ఎలా వదిలేసి వెళ్ళిపోయాడో అని మూతి తిప్పుకొని కారులో కూర్చుంటుంది. విరాజ్ ఇంట్లోకి వెళ్ళి, అమ్మ అత్తయ్య ఎవరొచ్చారో చూడండి అని పిలుస్తూ ఉంటాడు వాళ్ళని. ఎవరొచ్చారా అని ఇద్దరు వంటగదిలో నుండి వచ్చేసరికి ఎదురుగా గుమ్మం దగ్గర నుండి బాబీ నవ్వుతూ పరిగెడుతూ వాళ్ళ దగ్గరకు వస్తాడు. వాడు పరిగెత్తిన చోట వాడి కాలి ముద్రలు పడతాయి ఆ ఇల్లంతా. విరాజ్ వాటిని చూపిస్తూ, అమ్మ ఇప్పుడు హ్యాపీనా, నీకు చెప్పినట్టే నీ మనవడితో ఇంటి నిండా బుల్లి పాదాలు వేయించాను చూసావా అని అంటాడు. సుశీల గారు కళ్ళ నిండా నీళ్లతో బాబీని అందుకొని గట్టిగా గుండెకి హత్తుకుంటారు.
ఎన్నేళ్ళయింది కన్నా, ఎంత పాపం చేసుకున్నామో, నిన్ను చూసే భాగ్యం కోల్పోయాం మేము అని గట్టిగా ఏడుస్తూ ఉంటే సుమ గారు కూడా బాబీని తీసుకొని వాడి రూపాన్ని కళ్ళల్లో నింపుకుంటూ మురిసిపోతూ ఉంటారు. వాళ్ళ ఏడుపులు, నవ్వులు, బాబీ గాడి అల్లరి మధ్య అలా ఒక 2 గంటలు గడిచిపోతాయి. మళ్ళీ చరణ్ వచ్చేస్తే గొడవ చేస్తాడేమో అని అమ్మ ఇంకా వెళ్తాం, మళ్ళీ అన్నయ్య వస్తే గొడవ చేస్తాడు అని బాబీని తీసుకొని కార్ దగ్గరకు వస్తాడు. అప్పటికే మాన్వి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతుంది. విరాజ్ కారులో కూర్చుంటూ మాన్వి ఒడిలో బాబీని కూర్చోబెట్టి తనని లేపుతాడు. ఎంతకీ లేవదు. బాబీ కూడా నవ్వుతూ మాన్వి ముఖం మీద చిన్న చిన్న చేతులతో తడుతూ ఉన్నా కూడా లేవదు. ఏంటిది అని అనుకుంటూ ముక్కు దగ్గర వేలు పెట్టి చూసి అమ్మయ్య బ్రతికే ఉంది అని బాటిల్లో వాటర్ తీసుకొని మాన్వి మీద కొన్ని చల్లుతాడు. అప్పటికీ కానీ నిద్ర లేవదు. ఏంటి సార్, అయిపోయాయా మీ పూజ పునస్కారాలు అని బద్ధకం విరుస్తూ ఒడిలో ఉన్న బాబీతో ఆడుతూ, అయినా ఏంటో ఈ డబ్బున్నోళ్ళు కన్నయ్యను కూడా అద్దెకి తెచ్చుకొని పండగ అయిపోగానే అవసరం తీరిపోయిన వస్తువులా మళ్ళీ పంపించేస్తున్నారు అనేసరికి విరాజ్ ఇలా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటాడు. అంతే కదా కన్నయ్య, నువ్వు తొందరగా మా ఇంటికి వచ్చేయి అని మాన్వి అనగానే, నువ్వే తొందరలో మా ఇంటికి వస్తావే పిచ్చి మాలోకం అని బాబీగాడు మనసులో అనుకుంటూ బోసి నవ్వులు నవ్వుతూ ఉంటాడు. విరాజ్ మాన్వి వంక చూసి, దీన్నెవడు చేసుకుంటాడో కానీ నాశనం, సర్వనాశనం అయిపోతాడు వెధవ అని తిట్టుకొని కారు పోనిస్తాడు. బాబీని ఇంట్లో ఇచ్చేసి మాన్విని కూడా వాళ్ళ ఫ్లాట్కి దగ్గర డ్రాప్ చేస్తాడు. మాన్వి కారు దిగుతుంటే థ్యాంక్ యూ అని చెప్తాడు. ఇట్స్ ఓకే సార్, అయినా బాబుతో స్పెండ్ చేయడం వల్ల నాకే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎనీవే థ్యాంక్ యూ సార్ అని చెప్పి లోనికి వెళ్ళిపోతుంది. విరాజ్ కూడా వెళ్తున్న మాన్వి వైపే కాసేపు చూసి ఇంటికి కారు పోనిస్తాడు. మాన్వి వెళ్ళేసరికి కీర్తి హాల్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. 5 మినిట్స్లో రెడీ అయ్యి వస్తాను అని చెప్తూ తన రూమ్కి వెళ్ళిపోతుంది మాన్వి. కీర్తి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ అసలు ఏం జరిగిందా అని మళ్ళీ గుర్తు చేసుకుంటుంది. మాన్వి వెళ్ళిపోగానే కీర్తి డోర్ వేసుకొని రెడీ అవ్వడానికి వెళ్తుంటే ఎవరో డోర్ బెల్ కొడతారు. ఏంటి ఇలా వెళ్ళి అప్పుడే వచ్చేసింది అని నవ్వుతూ వెళ్ళి తలుపు తీసేసరికి పనమ్మాయి తనని కిచెన్లో వంట చేసుకోమని చెప్పి రెడీ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఫ్రెష్ అప్ అయి లంగా ఓని కట్టుకుంటూ ఉంటుంది. బ్యాక్ సైడ్ థ్రెడ్స్ టైట్గా ఉండటం వల్ల అందటం లేదు. ట్రై చేసి చేసి చేతులు నొప్పి పుట్టి మంగమ్మ మంగమ్మ ఒకసారి ఇలా రా అని పిలుస్తూ ఉంటుంది. ఇంతలో ప్రణవ్ కీర్తి ఫ్లాట్కి వస్తాడు. డోర్ కొడదామని అనుకుంటే డోర్ తీసే ఉంది. హలో ఎవరైనా ఉన్నారా అని లోపలికి చూస్తూ అడిగేసరికి ఎవరి మాటలు వినపడవు. బయటే ఇలా ఉంటే బాగోదు అని, పైగా కీర్తి డబ్బులు కూడా ఎగ్గొట్టి తనని వెధవని చేసిందని కోపంగా లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. ఇంతలో కీర్తి అరుస్తూ మంగమ్మ అని గట్టిగా పిలుస్తూ ఉంటే ప్రణవ్ చుట్టూ చూస్తాడు. ఎవరు కనిపించలేదు. హో, తన పేరు మంగమ్మనా, మాన్వి అని తల కొట్టుకుంటూ, ఎంత అందంగా ఉంది కానీ పేరు మాత్రం మంగమ్మ, ఏం చేస్తాం, మేబీ వాళ్ళ బామ్మనేమై ఉండొచ్చులే అని అనుకుంటూ ఉండేసరికి కీర్తి రెడీ అవుతూ ఇంకొంచెం గట్టిగా పిలుస్తూ ఉంటుంది. అబ్బా దీని బాధ ఏంటి, ఇందాకటి నుంచి రాక్షస బల్లిలా గట్టిగా అరుస్తోంది అని ప్రణవ్ లేచి ఎదురుగా లైట్ ఆన్ చేసి ఉన్న గదిలోకి డోర్ తోసుకొని లోనికి వెళ్తాడు. కీర్తి అటు తిరిగి రెడీ అవుతూ వెనుక వచ్చింది మంగమేమో అనుకొని, రా మంగమ్మ కొంచెం ఈ థ్రెడ్స్ ముడివేయి అని చెప్పి రెడీ అవుతూ ఉంటుంది. ప్రణవ్ కీర్తిని లంగా ఓనిలో కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాడు. ఎప్పుడూ జీన్స్ టాప్స్ లెగ్గిన్స్తో కనిపించే అమ్మాయిలని చూసి విసిగిపోయిన ప్రణవ్ కళ్ళకి కీర్తి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. తనకి తెలియకుండానే తన అడుగులు కీర్తి ఉన్న వైపు మెల్లగా పడుతూ ఉంటాయి. అలా నడుచుకుంటూ వెళ్ళి కీర్తి వెనుక నిల్చుంటాడు. కీర్తి చెడ వేసుకుంటూ ఏంటి ఇంకా లేట్ కట్టు అని అనేసరికి ప్రణవ్ తన వణుకుతున్న చేతులని పైకి తీసుకొచ్చి మెల్లగా ముడి వేస్తూ ఉంటాడు. తను ముడి వేయగానే థ్యాంక్స్ మంగమ్మ అని వెనక్కి తిరిగి ప్రణవ్ని చూస్తూ ఉంటుంది. అని గట్టిగా అరుస్తుందేమో అని ప్రణవ్ తన చేతిని కీర్తి నోటికి అడ్డుగా పెడతాడు. అస్సలు కీర్తి అరవదు సరికదా, కామ్గా థ్యాంక్స్ మంగమ్మ థ్యాంక్స్ అని చెప్పి బయటికి వెళ్తూ ఉంటుంది. ప్రణవ్ షాక్ అయి చూస్తూ ఏంటిది అరవకుండా అంత కామ్గా వెళ్ళిపోయింది అని ఆలోచిస్తూ ఉండగా కీర్తి వెళ్ళి మెయిన్ డోర్ వేసి చీపురు కట్ట పట్టుకొని బెడ్రూమ్లోకి వస్తుంది. ఇదేంటి మళ్ళీ వచ్చింది అని అనుమానంగా చూస్తూ ఉంటుంటే, ఎంత ధైర్యం రా నీకు, నా ఇంట్లోకి అది కూడా నా గదిలోకి వస్తావా, నిన్ను అని చీపురు కట్ట విరిగిపోయేలా దరివేస్తుంది. కీర్తి కొడుతున్న ఒక్కో దెబ్బకి కుయ్యో మొర్రో అని అరుస్తూ ఇల్లు మొత్తం పరిగెడుతూ ఉంటాడు. లోపల వీళ్ళ అరుపులు బయటకు వినిపించవు. ప్రణవ్కి కీర్తి అలా కొట్టడానికి వస్తుంటే వాళ్ళమ్మ తరుముతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది.
ఎప్పుడైతే చూడగానే వాళ్ళ అమ్మ గుర్తుకొస్తుందో అలాంటి పిల్లనే పెళ్లి చేసుకోవాలని ప్రణవ్ చిన్నప్పుడే ఫిక్స్ అయ్యాడు. ఇంకేముంది, అలా పరిగెడుతూ పరిగెడుతూ సడన్గా ఆగిపోయి కీర్తి వైపు తిరిగి ఐ లవ్ యూ అని చెప్తాడు. ప్రణవ్ అలా సడన్గా అనేసరికి షాక్ అయి చీపురు కట్ట కింద పడేసి కొయ్య బొమ్మలా నిలబడి చూస్తూ ఉంటుంది. ఈ గ్యాప్లో ప్రణవ్ డోర్ తీసుకొని తొర్రుమంటాడు అక్కడి నుండి. నిజంగా అన్నాడా, అబద్ధం ఆడాడా అని అక్కడే సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది కీర్తి. మళ్ళీ ఊహల్లో నుంచి బయటికి వచ్చి మాన్వి రెడీనా అని అనేసరికి నేను రెడీ టట్టడాయ్ అని కీర్తి ముందుకొచ్చి నిలబడుతుంది. మాన్వి నెమలి పింఛం రంగు లెహంగాలో మిలమిల మెరిసిపోతూ ఉంటుంది. వాళ్ళు జడలో పువ్వులు, మెడలో చిన్న గొలుసు, లిప్స్టిక్ రాసినట్టు అనిపించే గులాబీ రేకుల్లాంటి పెదాలు. అబ్బా, చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందం. కీర్తి మాన్విని చూస్తూ నా దిష్టి తగిలేలా ఉంది నీకు అని తన కళ్ళకున్న కాటుకని చేతితో తీసి మాన్వి చెవి వెనక పెడుతుంది. అబ్బా, నేనే బాగున్నానా, నువ్వు కూడా బాగున్నావు కీర్తి అని కీర్తికి కూడా దిష్టి చుక్క పెడుతుంది. సరే పద, కింద ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తున్నారు, పద వెళ్దామని ఇద్దరు ఫ్లాట్కి లాక్ చేసుకొని వెళ్ళిపోతారు. అన్ని అపార్ట్మెంట్స్ వాళ్ళకి మధ్యలో ఉన్న పెద్ద గ్రౌండ్లో ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఆ స్థలం అంతా జనాలతో కిటకిటలాడుతూ కోలాహలంగా ఉంది. మాన్వి, కీర్తి కొంతమంది అమ్మాయిలతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఎక్కడికి వనజ గారు వస్తే తన ఫ్రెండ్స్ తనని రిసీవ్ చేసుకుంటారు. ఇంతలో చరణ్, హిమ కూడా ప్లేస్కి వస్తారు. చరణ్ ముందు రాను అని అంటాడు, కానీ మళ్ళీ హిమ బాధపడుతుందేమో అని సరే అని అక్కడికి వచ్చి పక్క ఫ్లాట్ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు. చరణ్కి పిచ్చ బోరుగా అనిపించి విరాజ్, ప్రణవ్లని కూడా రమ్మని పిలిస్తే విరాజ్ మాన్వి కోసం ఆలోచిస్తూ, ప్రణవ్ కీర్తి కోసం ఆలోచిస్తూ ఫంక్షన్ జరిగే చోటుకి చేరుకుంటారు. ఏంట్రా ఇంత లేటు, అప్పుడు చెప్తే ఇప్పుడు వస్తున్నారు? ట్రాఫిక్ చాలా ఉందన్నయ్య, ఈవినింగ్ కదా, హెవీ ట్రాఫిక్. సరేలే రండి అని పక్కకు వెళ్ళి చైర్స్ తీసుకొని కూర్చుంటారు. ఇద్దరు చరణ్తో మాట్లాడుతున్నారే కానీ కళ్ళతో చుట్టూ స్కాన్ చేస్తున్నారు, ఎక్కడైనా ఉన్నారా వాళ్ళు అని. మాన్వి, కీర్తి కూడా అక్కడున్న అమ్మాయిలతో చాలాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఫొటోస్ తీసుకుంటారు. ఇంతలో ఇప్పుడు ఒక పాటకి మన కాలనీలో కొంతమంది అమ్మాయిలు డాన్స్ చేస్తారు అని ఒక అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. మాన్వితో మాట్లాడుతున్న అమ్మాయిలు లేచి వెళ్తుంటే మాన్వి బాగా చేయండి, ఆల్ ది బెస్ట్ అని నవ్వుతూ క్లాప్స్ కొడుతూ ఉంటుంది. క్లాప్స్ కాదు, మీరు కూడా వస్తున్నారు, పదండి అని కీర్తి మాన్వీలని కూడా లాక్కెళ్ళిపోతారు. వనజ, ఈ లాంగ్ హారం బాగుంది, ఎక్కడ కొన్నావు అని తన స్నేహితురాలు అడిగితే ఇది నేను కొనలేదు, మా వారు చేయించారు అని గొప్పగా చెప్తూ ఉంటుంది. వనజ గారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆ గ్రౌండ్లోనే వేరే సైడ్ కూర్చుంటారు. అప్పటికే లైట్గా చీకటి పడుతూ ఉంటుంది. గ్రౌండ్లో ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద లైట్ని ఆన్ చేస్తారు. ఆ ప్లేస్ అంతా కలకలలాడుతూ చుట్టూ జనంతో నిండిపోయింది. అందరూ సాంగ్ ప్లే అవుతుంటే గ్రౌండ్ మధ్యలో ఉన్న అమ్మాయిలనే చూస్తూ ఉంటారు. సుమారు ఒక 40 మంది అమ్మాయిలు. అందరూ చక్కగా లంగా ఓని కట్టుకొని తెలుగింటి అమ్మాయిలా ముస్తాబై నిల్చున్నారు. విరాజ్, ప్రణవ్, చరణ్ ముగ్గురు అటువైపే చూస్తూ ఉంటారు. అప్పటికే బాబీ ఏడుస్తున్నాడు అని హిమ ఇంటికి వెళ్ళిపోతుంది. ఒసే కీర్తి, వీళ్ళేంటి మనల్ని ఇరికించేశారు, అసలు నాకు డ్యాన్సే కోసాన రాదు. నాకు రాదు మాన్వి అక్క. ఏంటి అక్కనా అంటే ఎలా అయినా నన్ను ఇక్కడి నుంచి తప్పిస్తావేమో అని కాకపడుతున్నా. నువ్వు ముయ్యు, ముందు నేను తప్పించుకుంటాను, తర్వాత నువ్వు కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్ట్ చేసి నువ్వు కూడా వచ్చేయి బయటికి. అబ్బా, ఏం ఐడియా, అలా డ్యాన్స్ వేస్తే వాళ్ళే ఉంచేస్తారు, ముందు గెంతడం అభి పని చూడు అని మాన్వి అనేసరికి ఎలా తప్పించుకుంటావంది కీర్తి. నువ్వు మెల్లగా వాళ్ళని మాటల్లో పెట్టు, నేను నెమ్మదిగా జారుకుంటాను అని మాన్వి మెల్లగా పిల్లి అడుగులు వేసుకుంటూ వెళ్తుంటే సాంగ్ స్టార్ట్ అయిపోతుంది. అసలు మాన్వి వెనుక నిలబడి ఉండేది కాస్త పారిపోదామనే హడావిడిలో ముందుకొచ్చేసింది. చచ్చింది గొర్రె అని తల కొట్టుకుంటూ అందరూ పొజిషన్ తీసుకుంటుంటే తప్పక తను కూడా నిలబడుతుంది. కీర్తి అయితే పడి పడి నవ్వుతూ ఉంటుంది మాన్వి తల కొట్టుకునేసరికి. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా, వెన్నె దొంగవైనా మన్ను తింటివా, కన్ని గుండె ప్రేమలయన మృదంగానివా. మాన్వి రాదు రాదు అనుకుంటూ అలా పాటలో లీనమైపోయి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. విరాజ్ వాళ్ళు డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిలని గమనిస్తూ ఉంటారు. ఇంతలో ప్రణవ్కి కీర్తి కనిపిస్తుంది ఆ డ్యాన్స్ గ్రూప్లో. ఇంకేముంది, తనని చూసుకుంటూ ఉండిపోతాడు. విరాజ్ కూడా చాలా బాగా చేస్తున్నారు అని చూస్తూ ఉండగా మాన్వి కనిపిస్తుంది.
ముందుకు వెనుకకి తిరుగుతూ డ్యాన్స్ చేస్తూ సరిగ్గా కనిపించడం లేదు అని అలా ఏకాగ్రతగా చూసేసరికి నెమలి పింఛం రంగు లెహంగాలో నవ్వుతూ డ్యాన్స్ చేస్తున్న మాన్విని చూస్తాడు విరాజ్. వెంటనే దిగ్గున లేచి అటువైపు సీరియస్గా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు. చరణ్ పిలుస్తున్నా పట్టించుకోకుండా పరిగెడుతూ ఉంటే ఏమైంది వీడికి అని చూస్తూ ఉంటాడు చరణ్. విరాజ్ అక్కడే ఉన్నాడు. తనని చూసేశాడు అని తెలియని మాన్వి ఆనందంగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. మదిలోన ప్రేమ నీదే మాధవుడా, మందార పోవే నేను మనువాడరా అని పాడుతూ వెనక్కి తిరిగేసరికి విరాజ్ తన వైపే చూస్తూ ఉంటాడు. అంతే, అలా బెల్లం కొట్టిన రాయిలా కరెంటు షాక్ తగిలిన కాకిలా కొయ్యబారిపోతుంది మాన్వి. విరాజ్ కూడా సీరియస్గా మాన్విని గమనిస్తూ ఉంటాడు. విరాజ్ మాన్వి ఎదురెదురుగా ఉండటం పక్కనే ఉన్న కీర్తి చూసి షాక్ అయిపోతుంది. మాన్విని పక్కకి ఎలా అయినా తప్పించాలి అని పక్కనే ఉన్న రంగులతో ఉన్న పళ్ళాన్ని గాల్లోకి విసురుతుంది. కలర్స్ మొత్తం గాల్లోకి ఎగిరి అక్కడున్న వారి అందరిపై పడతాయి. విరాజ్ ఏదో మాట్లాడేలోపు కలర్స్ పడటం, కీర్తి మాన్విని పక్కకి లాగేయడం క్షణాల్లో జరిగిపోతుంది. విరాజ్ ఆ కలర్స్ తుడుచుకొని ఎదురుగా చూసేసరికి మాన్వి కనిపించదు. ఎక్కడా అని చుట్టూ చూస్తూ ఉంటే పరిగెడుతూ కనిపిస్తుంది. ఏ యాగు అని మాన్వి వెనకే విరాజ్ కూడా పరిగెడతాడు. ఇంతలో కొంచెం గాలి గట్టిగా వేస్తూ ఉంటుంది. అందరూ గాలికి చల్లా చెదురుగా వెళ్ళిపోతూ కుర్చీలు వస్తువులన్నీ ఎగిరిపోతూ ఉంటే ఇంకా చాలు ఇంటికి వెళ్ళిపోదామని మిగిలిన వాళ్ళు కూడా పరిగెడుతూ ఉంటారు. ఇంతలో చరణ్ విరాజ్ అలా పరిగెత్తడం చూసి ఎందుకు అలా పరిగెడుతున్నాడు అని తను వెళ్ళిన వైపు చూస్తే ఇద్దరు అమ్మాయిలు పరిగెడుతూ ఉంటే వాళ్ళని విరాజ్ వెంబడిస్తూ ఉంటాడు. ఎవరు వాళ్ళు అని ఆలోచిస్తూ పక్కకి తిరిగి చూసేసరికి షాక్ అయిపోతాడు చరణ్. తను వెతుకుతున్న అమ్మాయి తన కళ్ళ ముందే తననే చూస్తూ ఉంది. చరణ్ సంతోషం బాధ కలిపిన గొంతుతో, ఏ ఎక్కడున్నావు, ఇన్నాళ్ళు ఏమైపోయావు, ఎన్ని రోజుల నుండి వెతుకుతున్నానో తెలుసా నిన్ను, అసలు నందిని ఏమైంది అని చరణ్ అడుగుతూ సడన్గా అక్కడే మాట ఆపేసి కళ్ళు పెద్దవి చేస్తాడు. మరో మాట నోటి నుండి రావడం లేదసలు. అలా కిందికి చూసేసరికి ఆ అమ్మాయి కత్తితో చరణ్ పొట్టలో లోతుగా పొడిచేసింది. అక్కడున్నవారు బలంగా గాలి వేస్తుండడం వల్ల ఎవరు అక్కడేం జరుగుతుందో పట్టించుకోకుండా పరిగెడుతూ ఉంటారు. చరణ్ మాటలు కూడా తీసుకొని ఎందుకు పొడి అని మాట్లాడలేకపోతూ కళ్ళు తేలేస్తూ ఆ అమ్మాయినే చూస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి కళ్ళు కోపంగా నిప్పులు కురిపిస్తూ ఆవేశంగా ఊగిపోతూ ఉంటుంది. తన ముఖంలో నీ వల్ల నా జీవితంలో ఏదో కోల్పోయా అనే భావన స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు పొడిచాను అనే కదా అడగాలనుకుంటున్నావు? నువ్వు చేసిన పనికి చంపడం కాదురా, నరికేయాలి నిన్ను. నీ వల్ల 2 ప్రాణాలు పోయాయి. నువ్వే వాళ్ళని బలి తీసుకున్నావు. అసలు నిన్ను నేనే వెతుకుతున్నాను రా, ఎక్కడ కనిపించలేదు నువ్వు. ఎప్పుడెప్పుడు దొరుకుతావా, నిన్ను చంపుదామా అని ఎదురు చూస్తున్నాను అని మళ్ళీ కత్తితో పడవబోతుంటే ప్రణవ్ అన్నయ్య అని పిలుస్తూ దగ్గరకు వస్తూ ఉంటాడు. బ్రతికిపోయావు పోయేసారికి, కానీ నీ ప్రాణం తీసేది మాత్రం నేనే, గుర్తుపెట్టుకో అని అక్కడి నుండి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. చుట్టూ గాలి వల్ల ధూళి మొత్తం ఎగురుతూ ఆ ప్రదేశంని చుట్టుముట్టేసింది. ఏదీ సరిగ్గా కనిపించడం లేదు. ఇంతలో ప్రణవ్ చరణ్ దగ్గరికి వచ్చి, అన్నయ్య ఇక్కడేం చేస్తున్నావు పదా అని అంటుండగా చరణ్ అక్కడే అలా నిల్చున్న చోట కుప్ప కూలిపోతాడు. వామో, ఈరోజు నా బ్రతుకు బస్టాండ్ అయిపోయినట్టే. చూసేశాడుగా, కీర్తి దొరికిపోతే ఏం చేస్తాడో ఏంటో అని అనుకుంటూ పరిగెడుతూ ఉంటుంది మాన్వి. విరాజ్ ఏ అమ్మాయి ఆగు అని పిలుస్తూ ఉంటాడు. అబ్బా ఆశ దోశ అస్సలు ఆగనిగా అని అనుకుంటూ కీర్తిని వాట్ సైడ్ వెళ్ళు, నేను ఇటు సైడ్ వెళ్తా అని చెరో సైడ్ వెళ్ళిపోతారు. విరాజ్ ఆ ధూళిలో వెతుక్కుంటూ చూస్తుంటే అంతవరకు తన ముందు పరిగెత్తిన మాన్వి వాళ్ళు కనిపించరు. షిట్, ఎటు వెళ్ళిపోయింది అని కోపంగా చుట్టూ చూస్తూ ఉంటే ఇంతలో విరాజ్ ఫోన్ మోగుతూ ఉంటుంది. లిఫ్ట్ చేసి హలో చెప్పు ప్రణవ్ అనేసరికి విషయం తెలుసుకొని వాట్ అని గట్టిగా అరుస్తూ నేను వెంటనే వస్తున్నా అని ఫోన్ కట్ చేసి కార్లో హాస్పిటల్కి వెళ్ళిపోతాడు విరాజ్. మాన్వి అలా పరిగెడుతూ వెళ్ళి వనజ గారిని గుద్దేసరికి ఆవిడ కింద పడిపోతుంది. ఆవిడ లేపడానికి ట్రై చేస్తూ మాన్విని తిడుతూ ఉంటుంది తలెత్తి చూడకుండా. సారీ అండి, సారీ చూసుకోలేదు అని కంగారు పడుతూ మాన్వి ఆవిడని లేపడానికి చెయ్యి అందించి పైకి లేపి సారీ చెప్తుంటే వనజ మాన్విని చూసి షాక్ అయిపోతుంది. అసలు ఒక శిలా విగ్రహంలా నిలబడిపోతుంది. మాన్వి ఆంటీ ఆంటీ అని ఎంత పిలిచినా పలకదు. సరేలే మీరు ఓకే కదా అని ఎక్కడి నుండి వెళ్ళిపోతుంది. చాలాసేపు వనజ అలా బొమ్మలా ఉండిపోతుంది. ఇంతలో జోరుగా వర్షం పడుతుంటే ఆ వర్షపు చినుకులు ముఖం మీద పడేసరికి లోకంలోకి వస్తుంది. వెంటనే కార్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోతుంది. కిషోర్ గారు పిలుస్తున్నా పట్టించుకోకుండా తన గదికి వెళ్ళిపోతుంది. కిషోర్ గారు ఏమైంది దీనికి అని రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి వనజ గారు ఒక మూలన కూర్చొని వణికిపోతూ ఉంటుంది.
కిషోర్ కంగారుగా తన దగ్గరికి వెళ్ళి ఏమైంది వనజ, ఎందుకు ఇలా అయిపోతున్నావు అని ఆమెను అడిగేసరికి కారు లారీతో గుద్దించడం, కారు లారీ అని మాత్రమే చెప్తూ ఉంటుంది. కిషోర్ గారికి ఏం అర్థం కాక ముందు నువ్వు చీర మార్చుకొని పడుకో, పొద్దున మాట్లాడుకుందామని ఆవిడకి సర్ది చెప్పి పడుకోబెడతారు. విరాజ్ సీరియస్గా హాస్పిటల్కి వెళ్ళేసరికి ప్రణవ్ ఎంట్రన్స్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎలా జరిగింది ప్రణవ్ అని కంగారుగా అడిగేసరికి ఏమో అన్నయ్య, నేను దగ్గరికి వెళ్ళేసరికి పడిపోయాడు అని బాధపడుతూ చెప్తాడు. విరాజ్ వెళ్ళేసరికి పోలీసులు అక్కడే డాక్టర్తో మాట్లాడుతూ ఉంటారు. సిఐ విరాజ్ని చూడగానే హలో మిస్టర్ విరాజ్, మీ బ్రదర్ గురించి అడుగుతున్నాం, మీకేమైనా తెలుసా ఈ విషయం గురించి? నో సార్, మేము అక్కడే ఉన్నాం కానీ తన పక్కన లేము. ఓ ఓకే, పోనీ మీకేమైనా ఐడియా ఉందా? ఐ మీన్ మీ బ్రదర్కి శత్రువులు ఎవరైనా? విరాజ్ ఆలోచిస్తూ నో అని జవాబిస్తాడు. సిఐ నిట్టూర్పు విడుస్తూ ఓకే విరాజ్ గారు, మీ బ్రదర్ లేచాక మళ్ళీ వస్తాం, టేక్ కేర్ అని సిఐ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంతకీ ఎలా ఉంది డాక్టర్ అని విరాజ్ అడిగేసరికి హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, కాకపోతే విషం పూసిన కత్తితో పొడవడం వల్ల కొంచెం కాంప్లికేటెడ్ అయింది. నౌ హీఈస్ ఆల్ రైట్, ఒక 3 days అబ్జర్వేషన్లో ఉంచి ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి వెళ్ళిపోతాడు డాక్టర్. డాక్టర్ వెళ్ళిపోగానే విరాజ్ ఐసీయూలోకి వెళ్ళి బెడ్పై పడుకున్న చరణ్ని చూస్తూ బాధపడతాడు. అన్నయ్య, హిమ వదిన కాల్ చేస్తుంది, ఏం చెప్పను అని ప్రణవ్ అడిగేసరికి అన్నయ్య క్యాంప్ వెళ్ళాడు, రావడానికి ఒక 3 రోజులు పడుతుంది అని చెప్పి హిమని బాబీని బాలా వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి నువ్వు ఇంటికి వెళ్ళు అని ప్రణవ్ని పంపించేస్తాడు. ప్రణవ్ వెళ్ళిపోగానే బెడ్ పక్కన చైర్లో కూర్చొని చరణ్ చేతిని తన చేతిలోకి తీసుకొని ఎవరన్నయ్య నిన్ను చంపాలని చూస్తుంది? ఎవరైనా సరే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని కోపంగా ఎదురుగా ఉన్న విండో నుండి బయట ఉన్న హోల్డింగ్లో తన ఫోటో చూస్తూ ఉంటాడు. అయిపోయింది, అంతా అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. విరాజ్ నన్ను చూసేశాడు, గుర్తుపట్టేశాడు అని ఏడుస్తూ ఉంటుంది మాన్వి. కీర్తి ఏడుపు వినలేక సోఫాలో కూర్చొని 2 చెవులు మూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. ఏయ్, నా ఏడుపు చూస్తే నీకు నవ్వలాటగా ఉందా అని కీర్తిని ఇంకో పిల్లో ఇచ్చి కొడుతుంది. హాహాహా, మరి లేకపోతే ఏంటా ఏడుపు? అసలు ఏమైందని అలా ఏడుస్తున్నావు? ఏమైందంటావేంటి కీర్తి, విరాజ్ నన్ను చూసేశాడు. అవును చూశాడు, అయితే ఏంటి, నువ్వే మాన్వివి అని గుర్తుపట్టలేదుగా. గుర్తుపట్టలేదు అని నువ్వెలా అనుకుంటావు అని మాన్వి అడిగేసరికి కీర్తి మాన్వి పక్కకి వచ్చి పిచ్చి మాలోకం, గుర్తుపట్టాడే అనుకో, ఏ అమ్మాయి ఆగు అని ఎందుకు పిలుస్తాడు, మాన్వి ఆగు అని అంటాడుగా. కీర్తి అలా చెప్పేసరికి ఆలోచిస్తూ ఉంటుంది మాన్వి. ఇంకా నీకు టెన్షన్గా అనిపిస్తే ఇంకొకటి చెప్తా విను, విరాజ్కి నువ్వే మాన్వి అని తెలిస్తే ఈ పాటికి ఇంటికి వచ్చేయాలిగా, ఇంకా రాలేదు అంటే ఏమిటి అర్థం? అంతలా చెప్పేసరికి మాన్వికి కొంచెం ధైర్యం నమ్మకం కలుగుతాయి విరాజ్ కనిపెట్టలేదు అని. అయినా నిన్నెవరు గుర్తుపడతారు, నువ్వు మామూలుగా రెడీ అవుతావు అనుకున్నావా, పిచ్చ భయంకరంగా ఉంటావనుకో అని కీర్తి గట్టిగా నవ్వుతూ ఉంటుంది. మాన్వి మూతి తిప్పుకొని మరీ అంత భయంకరంగా ఉంటానా అని అనేసరికి నువ్వు నమ్మవు కానీ చూపిస్తాగు అని ఫోన్లో పిక్స్ కొన్ని చూపిస్తుంది మాన్వికి. వాటిని చూడగానే ఊరి నాయనో, నేనేనా ఇది అని ఆశ్చర్యపోతూ, అందుకే ఆ ప్రణవ్ బఫెల్లో నన్ను చూస్తే చాలు జడ్చుకొని పారిపోతాడు అని నవ్వుతూ ఉంటుంది. ప్రణవ్ పేరు వినగానే అప్పటి వరకు నవ్వుతూ ఉన్న కీర్తి కామైపోతుంది. ఇంతలో ఎవరో కాలింగ్ బెల్ కొడతారు. అంతే, మాన్వికి గుండె గిలగిలా కొట్టేసుకుంటూ ఉంటుంది విరాజేమో అని. మొత్తానికి విరాజ్ మాన్విని చూసేశాడు, కనిపెట్టలేదు కానీ ఎందుకు వెంటపడ్డాడు? చరణ్ వెతుకుతున్న అమ్మాయి ఎందుకు చరణ్ని పొడిచింది? ఎవరి ప్రాణాలు పోయాయో? ఈ వనజ ఎందుకు మాన్విని చూసి గజగజ ఉనికిపోతుంది? సో ఇవన్నీ మనం ఇంకా ముందు పాటలలో అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.